నమస్తే. కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నది? కేటీఆర్ వెళ్ళి హరీష్ రావుని ఎందుకు కలిశారు? కవిత ఈ మధ్య కాలంలో ఎందుకు పార్టీ వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇస్తున్నది? పార్టీ వ్యతిరేక అంటే కేసీఆర్ పరిపాలన బాలేదు అన్న రీతిలో ఎందుకు ఆమె మాట్లాడుతున్నారు? భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అన్న కేసీఆర్కు నచ్చని స్టేట్మెంట్ ఎందుకు ఆమె ఇచ్చింది? ఓవరాల్గా ఈ ముగ్గురిని కేసీఆర్ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారా? లేదు ఇదంతా ఒక పెద్ద డ్రామానా? అసలు ఏం జరుగుతున్నది ఆ ఇంట్లో? పార్టీ ఏమైనా చీలే అవకాశం ఉందా? డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ అంశాలు మాట్లాడాలనంటే ఇంటర్నల్ సోర్స్ అనేది ఉండాలి. సో ఆ సోర్స్ ఉన్న వాళ్ళు ఎవరు అనంటే అందరికి గుర్తొచ్చే పేరు రమ్యారావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో కేసీఆర్ ఫ్యామిలీలో మెంబర్ కాబట్టి సరే, ఆమె 10 సంవత్సరాలుగా ప్రజల కోసం కొట్లాడినా అదే కేసీఆర్ రూలింగ్ మీద. ఎంత లేదన్నా ఎక్కడో దగ్గర ఈ చుట్టాలో ఆ చుట్టాలో ఈ రిలేషన్లో డిస్కషన్ జరుగుతుంటాయి కాబట్టి ఆమెకి తెలిసినంతగా ఎవరికి తెలియదు, డౌట్ లేదు అందులో. సో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత మీ ఇంటర్వ్యూ. యా, మన తొలి వెలుగు స్టార్ట్ అయినప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం దాన్ని ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ ఇంటర్వ్యూ మీదే. ఏం జరుగుతుంది మేడం? నిజంగానే బీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉంది అని మీకు ఏమన్నా కనబడుతున్నదా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే డెఫినెట్గా కవిత తీసుకునే డెసిషన్ మీద ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్, హరీష్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్కి వచ్చేసిండ్రు. ఎవరికి వాళ్ళము చేస్తే మొత్తం పార్టీకే ప్రమాదం, మన ఉనికికే ప్రమాదం అయిపోతుంది అని అనుకొని పెద్ద అయినా కూడా చెరొక బాధ్యత అప్పచెప్పే అవకాశం ఉంది. ఆ రకంగా ఆలోచన కూడా చేస్తున్నారు. ఒకరికి పార్టీ ప్రెసిడెంట్, ఒకరికి ఫ్లోర్ లీడర్గా. సో కవితను కొన్ని రోజులు సైలెంట్ ఉండు అని అంటే కూడా కవిత వినిపించుకోకుండా వెనుకబోడిపోతా అన్న దాంట్లో సీరియస్గా జాగృతి పేరు మీద కవిత ప్రజలకు వెళ్ళిపోతుంది. ఏ అంశం దొరికినా కానీ ఆ అంశాన్ని క్యాచ్ చేసుకుంటూ నాకు నేనుగా ఎట్లాగో వీళ్ళు నేను అనుకున్న ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నాకు నేను చేసుకుంటానే కవిత వెళ్ళిపోతుంది. కవిత చేసేది కూడా వీళ్ళకు నచ్చట్లేదు, అయినా కూడా కవిత వినట్లేదు. చెప్పినా వినట్లేదు. యాక్చువల్గా కవిత జాగృతి పెట్టద్దని స్టార్టింగ్లో కేటీఆర్ అన్నాడు. ఇంట్లో నాన్ననే ఉన్నాడు, పార్టీ మనది అయినప్పుడు జాగృతి పెట్టొద్దని ఆ రోజుల్లోనే స్టార్టింగ్లో అంటే కూడా కవిత వినకుండా డెఫినెట్గా నేను పెట్టుకుంటా అని పెట్టుకుంది. అప్పుడు కేసీఆర్ వద్దన్నా కూడా వినే పరిస్థితి లేకుండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. ఈరోజు పార్టీ పరిస్థితి అగ్యమగోచరంగా అవ్వడానికి కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే ఈ పరిస్థితి దాపురించింది. సో అయితే కేటీఆర్, హరీష్ రావు ఒక తాటి మీదకి వచ్చిరని మీరు చెప్పగలుగుతున్నారు? డెఫినెట్ గా మొన్న జరిగిన మీటింగ్ అందులో భాగమేనా? అందులో భాగమే. ఎప్పుడైతే ఈ రజతోత్సవ సభ జరగగానే హరీష్ చాలా బాధలో ఉండే. యాక్చువల్ గా సిద్దిపేటలో కూడా ఆయన బాధను వేరే కార్యక్రమంలో వెలుబుచ్చుకున్నాడు. ఇంకా నేను ఎంత చేసినా, ఎంత లాయాలుగా ఉన్నా, ఎంత చేసినా నన్ను ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి అని ఒక దగ్గర చెప్పుకొని ఏడ్చిన పరిస్థితి కూడా ఉంది హరీష్ రావు. ఆ పరిస్థితిలో కాకపోతే మామని ఎదిరించలేడు, అందులో ఉండి కుమిలిపోతున్నాడు. ఆయన పరిస్థితి అది. ఇంకా కేటీఆర్కి ఏమో మళ్ళా గవర్నమెంట్ వస్తుంది, నేను సీఎం అయిపోతాను అనుకుంటే ఇట్లా అయిపోయే పరిస్థితి. నేను మార్చమన్నలో నేను మార్చకపోయే, మార్చుంటే వేరే రకంగా ఉంటుంటే క్యాండిడేట్లను మార్చుంటే అనేది కేటీఆర్. నువ్వు మార్చుంటే ఈరోజు ప్రభుత్వం వచ్చేది, ఇంత ఇబ్బంది ఉండకపోయేది అనేది కేటీఆర్ వర్షన్. ఇంకా ఈ శకునిగాడు గాని కవిత గాని వాళ్ళు చేసిన పనుల వల్లనే ఈరోజు ఇంత ఇబ్బంది, ప్రతిపక్షంలో ఉన్న ఇంత ఇబ్బందిగా ఫేస్ చేస్తున్నాము అనేది కేటీఆర్ వర్షను. ఏదేమైతే అదయింది, మా పనులు మేము సంపాదించుకున్నాయి మళ్ళీ సెట్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్కి వెళ్ళాలి అనే దాంట్లో ఆ శకునిగాడు ఉన్నాడు. నేను ఒక్కదాన్నే జైలుకి ఎందుకు పోయినా, నాకు ఒక్కదానికే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అందరం తప్పులు చేసినాం, అందరం సంపాదించుకున్నాం, కానీ శిక్ష మాత్రం నాకు ఒక్కదానికా అనే దాంట్లో కవిత కోపం మీద కసిలో కవిత ఉన్నది. ఇప్పుడు మొన్న జరిగిన మీటింగ్ తర్వాత ఇప్పుడు కేసీఆర్ వారసత్వంగా తన కొడుకే భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయినా లేకపోతే అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలైనా ఆయనకే ఇవ్వాలని ఆలోచనలో ఆయన ఉన్నాడు. మరి హరీష్ రావు మరి అదే నిర్ణయానికి కట్టుబడి ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే ఆయనే కదా పార్టీలో కొంత క్రెడిబిలిటీ ఉండి కొంత
గట్టిగా పనిచేసే లీడర్ ఎవరంటే హరీష్ పేరే కదా అందరు చెప్పేది, కేటీఆర్ కంటే కూడా. మరి ఆయన అది యాక్సెప్ట్ చేస్తాడా? డెఫినెట్ గా చేస్తానే చెప్పిండు కదా. తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ హరీష్ రావు పెట్టినప్పుడు మీలాగానే మీడియా వాళ్ళు అడిగిన దానికి నేను కేసీఆర్ ఏం చేసినా కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పిండు. చెప్పొచ్చు ఇంటర్నల్ గా ఆయన ఆలోచన, ఇంటర్నల్ గా వేరే ఆలోచన ఉన్నోడు ఇట్లా కవితలాగా వేరే రకంగా డెసిషన్ తీసుకుంటాడు కదా. తప్పనిసరి పరిస్థితి కదా హరీష్ రావుకు. ఈ టైంలో బయటికి వెళ్ళలేడు, ఉండాల్సిందే. పెద్ద ఆయన బతుకున్నంత వరకు ఉండక తప్పని పరిస్థితి. అది చాలా సార్లు అన్నాడు, ఆయన ఉన్నంత వరకు నేను పార్టీ లైన్ లో ఉంటా అని. సో ఆల్రెడీ చెప్పేసిండు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని. ఆ చెప్పిన నెక్స్ట్ డేనే కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళిండు. ఒక రోజు కాదు 2 రోజులు గంటలు మాట్లాడుకున్నారు. ఎందుకంటే కవిత ఇచ్చిన లెటర్ మీద డిస్కషన్ జరిగింది. కవిత చేసే కార్యాచరణ మీద, యాటిట్యూడ్ మీద కూడా డిస్కషన్ జరిగింది. కవిత డెఫినెట్ గా లెటర్ ఇచ్చింది. కేసీఆర్ కి ఇచ్చింది. తండ్రికి లెటర్ రాసిందా? తండ్రికి లెటర్ ఇచ్చింది. అంటే గత 10 సంవత్సరాలలో ఉద్యమం అప్పను నేనేం చేసిన, ఉద్యమం అప్పటి నుంచి నాకు ఎన్నిసార్లు నన్ను అనగదొక్కాలని చూసిరు, నాకు ఎన్నిసార్లు టికెట్ వద్దన్నారు, నాకు జాగృతి వద్దన్నారు, వాళ్ళకు మాత్రం అన్ని కావాలని వాళ్ళిద్దరు అన్ని తీసుకున్నారు. అయినా నేను బతుకమ్మ పేరు మీద ఎంత చేయానో అంత చేసినా అది నాకు ఒక్కదానికే క్రెడిబిలిటీ రాలేదు. పార్టీకి కూడా వచ్చింది కదా. మరి కష్టాలు మటుకు నేను ఒక్కదాన్ని, అందరు సంపాదించుకున్నారు కదా. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరు సంపాదించుకున్నారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు మీద. శిక్ష మాత్రం నాకు ఒక్కదానిక. ఈరోజు ప్రజలందరూ నన్ను చీకొట్టేటట్టు, నన్ను యాక్సెప్ట్ చేయని పరిస్థితి నాకు ఒక్కదానికి అయ్యేనా? నేను ఒక్కదాన్నే ఎంత కఠోరమైన జైలు జీవితంలో నేను అన్ని విధాలుగా లాస్ అయిపోయినా, పబ్లిక్ యాక్సెప్ట్ లేకుండా అయిపోయింది. కాబట్టి నాకు కూడా వాళ్ళతో పాటు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయిపోబోతుంది. అప్పుడు మంత్రి అడిగితే మంత్రి ఇవ్వలేదు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనంటే అది కూడా ఇస్తలేరు. వర్కింగ్ ప్రెసిడెంటే బెటర్ అంట. లెటర్ అంతా ఏమన్నా మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా? నాకు తెలుసు కదండి, లెటర్ అంతా నా దగ్గరకు వచ్చు అని అనడం కాదు. అంటే నేను ఉద్యమ కాలం కంటే ముందు నుంచి మా కుటుంబ సభ్యుల యాటిట్యూడ్ ఎట్లుంటది, పార్టీ పుట్టక ముందు, పుట్టినాక, ప్రభుత్వంకి వచ్చినాక నేను అన్ని చూస్తున్నా కదండి. మరి ఆ లెటర్ కేసీఆర్ లైట్ తీసుకున్నాడా? పిలిచి మాట్లాడలేదా? లైట్ గా ఎప్పుడు తీసుకోరు. ఏ రకంగా ఎట్లా చేయాలి, ఈ మనం యాక్సెప్ట్ చేసి ఈమె అడిగిన డిమాండ్స్ ఓకే అంటే పార్టీ పరిస్థితి ఏంది, ఓకే కాదు అని అంటే ఎవరితోటి పోతుందో అర్థమైతలేదు. అటు బీజేపీ తోటి టచ్ లో ఉంది, ఇటు కాంగ్రెస్ తోటి టచ్ లో ఉంది, కవిత ఇద్దరితో టచ్ లో ఉంది. ఎటు పోతుందో తెలియదు. పోతే పోయింది, ఆమె చేసుకున్నది అంటే అట్లా చేసుకోదు. డెఫినెట్ గా అన్ని మాట్లాడుతుంది, అన్ని బయట పెడుతుంది. అప్పుడు ఎట్లుంటది పరిస్థితి అనేది. మరి తను వేయించిన మహావృక్షమైన టిఆర్ఎస్ బీఆర్ఎస్ ను మరి తన పిల్లలే ఈరోజు నరికే పరిస్థితి వచ్చింది. టిఆర్ఎస్ ఉద్యమ కాలం నుంచి జెండా మోసిన వాళ్ళేమో ఆగమైపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులము అనుకుంటూ అవసరం లేకున్నా అన్ని పదవులు తీసుకొని ఇంకోళ్ళకి అవకాశం రానియకుండా చేసి ఈరోజు వాళ్ళే మళ్ళా పార్టీని బస్టు పట్టించిండ్రు, సర్వనాశనం చేసి. ఇప్పుడు బాబామార్దుల మీటింగ్ లో కూడా ఈ కవిత అంశం చర్చకు వచ్చి ఉంటది కదా. అదే మెయిన్ వచ్చింది, అదే మెయిన్ చర్చ వచ్చింది. ఇప్పుడు ఆమె బయటికి వెళ్తే మన పరిస్థితి ఏంది, మనం ఏం చేయాలన్నది. కవిత యుఎస్ వెళ్ళింది, అక్కడ కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం. అక్కడ ఎవరిని కలుస్తుందో. కవితకు అక్కడ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఆ ప్రభాకర్ రావు గారిని కూడా కలిసే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఆయన కూడా కలిసే అవకాశం ఉంటది. ఇప్పుడు ఇక్కడ కలిస్తేనన్నా బయటకు లీక్ అవుతుంది, కానీ అక్కడ కలిస్తే పెద్ద అంతా ఇక్కడ ఉండదు కదా ఇంటెలిజెన్స్. సో అక్కడ కలిసే వాళ్ళని కలుస్తుంది. ఆల్రెడీ ఆ కలవాల్సిన వాళ్ళకి అక్కడ ఎప్పుడు వస్తా అనే టైం కూడా వాళ్ళకి తెలుసు, కలుస్తుంది. సో మరి అందుకోసమని వీళ్ళ పేర్లు వీళ్ళు చేసినవి కూడా నేను బయటికి తీస్తాను. కవిత జైలుకు పోకముందే ఆల్రెడీ వీళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. నేను ఒక్కదాన్ని జైలుకు పోయే పరిస్థితి వస్తే, నిజంగా నన్ను జైలుకు బీజేపీ గవర్నమెంట్ పంపితే మీ అందరి పేర్లు కూడా చెప్తా, నన్ను జైలు పోకుండా కాపాడండి, నన్ను జైలు పోకుండా చూసుకోండి అని ఆల్రెడీ ముందే ఎప్పుడో చెప్పింది కవిత. మరి ఇవన్నింటి మధ్య అంటే ఒకవైపున వాళ్ళిద్దరిని సెటరేట్ చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయిందనే భావించాలి కదా, హరీష్ ని అండ్ కేటీఆర్ ని. అవును, మరి వాళ్ళిద్దరిని కూడా ఒక తాటి మీద నడిపించలేకపోతే ఇక
పార్టీ ఎక్కడిది, ఏది ఎక్కడిది. కానీ ఇప్పుడు హరీష్ కి అడ్వాంటేజ్ అయినట్టుంది కదా. ఇప్పుడు కవిత గొడవ చేయడము, హరీష్ ని కూడా సైడ్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు హరీష్ ని కూడా దగ్గరికి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా కవిత ఎపిసోడ్ తో. హరీష్ కి అడ్వాంటేజ్ అయినట్టున్నది. ఇక్కడ కవిత ఎపిసోడ్ కాదా అండి, ఇప్పుడు కవిత హరీష్ రావు కేటీఆర్ ను ఆటోమేటిక్ గా కేసీఆర్ ప్రమోట్ చేసినట్టే మనకు ఆ సభను చూస్తే. కానీ క్యాడర్ గందరగోళంలో ఉంది కదా ఈ రోజు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు ఉన్న క్యాడర్ అందరినీ కూడా వాళ్ళు కవితను ఫాలో కావాలన్నా, కేటీఆర్ ను ఫాలో కావాలన్నా, హరీష్ ను ఫాలో, ఒకరిని ఫాలో అయితే ఇంకొకరు యాక్సెప్ట్ చేస్తలేరు, కోపాలకు వస్తున్నారు. సో అందుకని పార్టీ గందరగోళంలో ఉంది కదా. పార్టీ గందరగోళంలో ఉండొద్దు అనే దానికి పెద్ద ముందైతే కేటీఆర్ కోసం హరీష్ ని పక్కకు పెట్టాలని ఆలోచన చేసిందన్న చర్చ జరిగింది. ఎందుకంటే హరీష్ ఉన్నంత కాలం కేటీఆర్ కి ఎలివేషన్ దొరకలేదు, తన వైపు జనాలు అట్రాక్ట్ అవ్వట్లేదు అన్న ఒక దాంట్లో భాగంగా కొడుకు ప్రొజెక్ట్ కావాలని అంటే హరీష్ ని సైడ్ చేయాలి, ఇదే రైట్ టైం అని కేసీఆర్ భావించినట్టు నెల కింద చర్చ జరిగింది. చర్చలు చాలా జరుగుతాయండి, అది ఇప్పుడు జరిగింది కాదు. హరీష్ కు ఒక 1 year మంత్రి పదవి ఇవ్వకుండా ఖాళీ ఉంచిండ్రు కదా, అప్పుడే ఆ రోజులలోనే హరీష్ ను పక్కకు పెట్టాలి అని అనుకున్నారు. కానీ పక్కకు పెడితే ఏం జరుగుతుంది పరిణామం అనేది కూడా ట్రైలర్ హరీష్ చూపించేయండు ఫామ్ హౌస్ లో. సో అందుకని ఫామ్ హౌస్ లో అప్పుడు మా హరీష్ కు 1 year మంత్రి పదవి ఇయ్యనప్పుడు, మరి మీరు నాకు ఇంత చేస్తే కూడా నీ బిడ్డకు నీ కొడుకు ప్రమోట్ చేసుకుంటా, మరి నాకెందుకు చేయట్లేదు, చేయకుంటే ఇది ఉంటది అని కేసీఆర్ కు చూపించండు. ఆయన కూడా చూపించాల్సింది చూపించండు ఆధారాలన్నీ. ఇక అందుకని తప్పనిసరి పరిస్థితి అయ్యి ఈ కొడుకు కూతురుకు నచ్చకపోయినా అప్పుడు హరీష్ కు మంత్రి పదవి ఇచ్చిరు. లేకుంటే అందరితో పాటు ఇమీడియట్ గా హరీష్ కి ఇచ్చేది కదా, మంత్రి ఇవ్వలేదు కదా, చాలా ఇబ్బంది చేసిండ్రు కదా. కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు. ఇంటి మేనల్లుడు మినిస్టర్ క్వార్టర్ కూడా, ఇప్పుడు మా శ్రీధర్ బాబు ఉండే క్వార్టర్, ఆ క్వార్టర్ ను ఇమీడియట్ గా ఖాళీ చేయమని మెడల్ బట్టి నూగినట్టు చేసిండ్రు. చేస్తే అసలు ఒక 100 ఇండ్లు వెతికిండు ఆయన. 100 ఇండ్లు వెతికితే కూడా హరీష్ రావు అనేసరికి రెంట్కి ఎవడు ఇవ్వలేదు. అంటే హరీష్ రావు చెడ్డోడని కాదు, ఒక పొలిటీషియన్ కేసీఆర్ ఇబ్బంది పెడతాడు అనే ఆలోచన. పొలిటీషియన్స్ కి ఇస్తే మళ్ళా రెంట్ ఇస్తారో ఇయ్యరో, ఇంట్లోకి వెళ్ళి పోరో అన్న భయం కూడా ఉంటది కదా. పాపం చాలా చాలా ఇబ్బంది అయింది. లాస్ట్ కు నాగార్జున కొడుకుదో ఏమో ఆ ఇల్లు ఓకే అయినాక, అది కూడా హరీష్ రావు అని తెలిసినాక, బ్రోకర్ ద్వారా హరీష్ రావు అని తెలిసినాక అప్పుడు ఇల్లు కూడా ఇవ్వలేదు. చాలా ఇబ్బంది అయితే వాళ్ళ అమ్మా నాన్న, హరీష్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్. వాళ్ళు కొండాపూర్ లో వసంత్ సిటీ అని ఫస్ట్ హరీష్ చిన్న విల్లా ఉంటుండే, అందులో వాళ్ళ అమ్మా నాన్న ఉంటే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ అమ్మా నాన్న మరి ఎక్కడ ఎవరికి ఇల్లు ఇస్తలేరు కదా అని వాళ్ళు కొంపల్లికి షిఫ్ట్ అయిపోయి ఆ ఇంట్లో మళ్ళా హరీష్ ఆ చిన్న ఇంట్లో బ్యాక్ టు ఆ ఇంటికి వచ్చేసి గెలిచిన తర్వాత ఇది జరిగింది. ఆ ఇంట్లో వచ్చి ఉన్నాక ఇంకా మినిస్టర్ ఇచ్చినాక కూడా హరీష్ మినిస్టర్ క్వార్టర్ కి వెళ్ళలేదు. వెళ్ళకుండా ఇప్పుడు నా కోకాపేటలో ఆ విల్లాలో రెంట్ క్రిన్స్ లో ఉంటున్నాడు ఇప్పుడు. ఇంత జరిగింది. సో ఆనాడు మరి కేసీఆర్ ఎట్లా తలొగ్గిండు, ఏం చెప్పిండు హరీష్ రావు? బెదిరించిండేమో, వార్నింగ్ ఇచ్చిండేమో. ఇక అన్ని ఇప్పుడు చెప్పడానికి ఉండదు కదండి. చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరిదైనా చెప్తా. కానీ చాలా జరిగింది. ఇంటర్నల్ గా చాలా చాలా ఫైట్స్ నడిచినాయి. ఏం లేదు అసలు, ఒక్క కేసీఆర్ ఉంటే ఈ గొడవే ఉండకపోతుండే. హరీష్ ను ఇప్పుడు ఇంటి పార్టీ అన్నప్పుడు వేరే పార్టీలో మనం పనిచేస్తే పిఎనో ఎవరినో పెట్టుకుంటాం. ఇంటి పార్టీ అయ్యేసరికి ఇంటి మేనల్లుడు కొంచెం హరీష్ ఫైనాన్షియల్ గా కూడా వీక్ ఉన్నాడు, కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. మేనల్లు ఉంచుకుంటా అని ఎంబడి ఉంచుకున్నందుకు ఇంకా అసలు ఏమో అయిపోతుంది, హరీష్ ఏమో హైజాక్ చేస్తాడు, క్యాప్చర్ చేస్తాడు, అంతేమో అయిపోతుంది అన్న భ్రమల్లా కేసీఆర్ భార్య ఈ శకుని గాని వాడు పూణేలో చదివిసి వస్తుండే. వాడు చదువులేదు పాడులేదు కానీ ఏదో అట్లా డొనేషన్ మీద అక్కడ వాడు ఉండే, నా పేరుకు చదువుకుంటుండ్రు అన్నట్టు. వాడిని తీసుకొచ్చి ఇక మమ్మల్ని క్యూములేట్ చేయించడం, ఇబ్బంది పెట్టడం, నానా యాగి చేసిండ్రు. ఇక కొంచెం హరీష్ కోపిక ఎక్కువ కాబట్టి పడి ఉన్నాడు అక్కడ. ఇంకా నేను ఫస్ట్ నుంచి అది చూసిన దాన్ని, పుట్టుడే నేను మంచిగా పుట్టిందాన్ని కాబట్టి వాడికి నేను భయపడకుండా నేను నిజాలు మాట్లాడాను. వన్స్ ఒకవేళ కవిత మీ అంచనా ప్రకారం కొత్త పార్టీ అవకాశం ఉందా, వేరే పార్టీ వెళ్ళే అవకాశం ఉందా? వేరే పార్టీలోనే కాంగ్రెస్ బీజేపీ మరి వాళ్ళు తీసుకోవాలి ఒకటి, రెండోది కొత్తగా పార్టీ పెట్టాలా? మీ అంచనా? కవిత ఈ రోజు కాదండి, బీజేపీ తోటి టైఅప్ అయ్యి అండర్స్టాండింగ్ లో ఉంది. ఈ కేసుల విషయము అన్ఎక్స్పెక్టెడ్ గా బీజేపీ వాళ్ళు కూడా కవిత ఉంటది అని ఊహించకుండా
కేజ్రీవాల్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తుంటే కవిత కనిపించింది. 2018 ఎలక్షన్స్ లోనే అప్పుడు నేను కరీంనగర్ ఉత్తమన్న పిసిసి ప్రెసిడెంట్, నేను కరీంనగర్ ఎమ్మెల్యే కావాలన్నప్పుడు నాకు అప్పుడు రాలేదు ఛాన్స్. రానప్పుడు నేను కొంచెం బాగానే బాధలు ఉన్నప్పుడు నన్ను బీజేపీ వాళ్ళు అప్రోచ్ అయ్యిండ్రు, మీరు రండి మా పార్టీకి అని అంటే, లేదు నేను ఇప్పటికిప్పుడు కండవ మార్చుకోను, నేను రాను అని అంటే వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టిండ్రు నా మీద. నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆ టైంలో నాకు తెలిసింది, అదేంటి మీరు కేసీఆర్ మీద కొట్లాడి, సిస్టమ్ మీద కొట్లాడి, కాంగ్రెస్ లో కొట్లాడితేనే మీకు టికెట్ లేదు. అదే కేసీఆర్ సిట్టింగ్ సీఎం, ఆయన బిడ్డ ప్రజెంట్ ఎంపీ కవిత, ఆమెనే పార్టీకి వస్తానంటుంది. అంటే కవితకి ఏం అవసరం అని వస్తుంది అని నేనంటే అసలు వండర్. ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అంటే నాకు చెప్పింది అమిత్ షా గారి టీమ్ లో ఉండే పర్సన్ నాకు చెప్పిండు. ఆ ఎలక్షన్ టీం ఉంటది కదా, మెంబర్స్ ను సెట్ చేసి ఆ టీమ్ లో మెంబర్ చెప్పిండ్రు. ఆయన చెప్పి కవిత ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ వస్తే ఓకే, రాకపోతే మాత్రం నేను కొంతమందిని తీసుకొని వచ్చేస్తా, నాకు మాత్రం సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలి, నేను గెలుస్తున్నా డెఫినెట్ గా, నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలి అని మాట్లాడుకుందంట. ఆయన నేను రాను అనేసరికి ఆయన చెప్పాల్సి వచ్చింది. చెప్తే నేను షాక్ అయిపోయినా, అదేంటి ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ ఆయన సీఎం ఉన్నాడు, రాదు అని ఎందుకు అనుకుంటుంది అంటే, అంత అడ్వాన్స్ గా ఈడ ఏమన్నా కానీ గంగలబోని కానీ నానా లేదు, పార్టీ లేదు, పాడు లేదు, నాది నేను చూసుకుంటా అంటే ఎప్పుడు నేనే అప్పర్ హ్యాండ్ ఉండాలి ఆ రకంగా. ఆ కాలంలో అప్పుడు ఇంకా స్కామ్ లేదు, పాడు లేదు. అప్పుడే మరి బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసినారు కదా, మరి ఈ టైంలో వెళ్తే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఈమె ఎట్లా పోతుంది? అంత ఈజీ కాదు కదా. బెయిల్ ఏ రకంగా వచ్చిందండి? బెయిల్ ఏ వచ్చినప్పుడు కేసు ఒక పెద్ద లెక్కన వీళ్ళందరి అన్ని కవిత అక్కడ వాళ్ళకి కావాల్సిన డాటా అంత ఇచ్చినాక ఇంకేముంటది? ఏమో కాంగ్రెస్ లో కూడా పోవచ్చేమో, అవకాశం ఉండదా? డెఫినెట్ గా అక్కడ కూడా ఛాన్స్ ఉంది. మల్లికార్జున ఖర్గే గారు మా నేషనల్ ప్రెసిడెంట్ అవ్వడం తోటే మల్లికార్జున ఖర్గే గారికి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడింది కవిత. ఎవరు? కవిత డైరెక్ట్ మాట్లాడింది, విష్ చేసింది, అవసరమైనప్పుడు వస్తా అని చెప్పుకుంది, అన్ని ఉన్నాయండి. కొత్త పార్టీకి ఏమైనా అవకాశం స్కోప్ ఉంటుందా? ఆ రిజిస్టర్ కూడా చేసుకుంది కదా. ఏ పార్టీ? కవితదే. చెప్తాను ముందు పేరు చెప్పండి మేడం. ఇప్పుడు ఎందుకండి చెప్పడానికి, చెప్తాను, అబ్రివేషన్ చెప్పండి. చెప్తాను అది కూడా చేసుకుంది. అందుకే బీసీల సపోర్ట్ కూడా అందుకే అడుగుతుంది కదా, మెజారిటీ పీపుల్ బీసీలే ఉన్నారు కదా. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటుంది కదా ఆవిడ. అది 10 ఏళ్ళు అధికారం అనుభవించి ఈ రోజు ప్రభుత్వంలో లేకపోయేసరికి సామాజిక తెలంగాణ గుర్తుకొచ్చిందా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలే? 10 ఏళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? అప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా? అప్పుడు సామాజిక తెలంగాణ గుర్తు రాలేదా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు కూడా నువ్వు సామాజిక తెలంగాణ అని మాట్లాడుతున్నావు, దేనికోసం మాట్లాడుతున్నావు? నువ్వు ఏ పదవి ఆశించకుంటే, నువ్వు ఎమ్మెల్సీ రిజైన్ చేసి ఉంటే, రిజైన్ కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్సీ నిజంగా రిజైన్ చేసి ఉండి నువ్వు మళ్ళీ ఏ పార్టీ పెట్టకుండా ఏది లేకుండా ఉండి అప్పుడు సామాజిక తెలంగాణ మాట్లాడినా కూడా అది 50% యాక్సెప్ట్ చేస్తారు, 100% చేయరు. ఎందుకు అని అంటే నువ్వు ప్రభుత్వంలో 10 ఏళ్ళు అధికారం అనుభవించినావు, అప్పుడు సామాజిక తెలంగాణ ఎందుకు గుర్తురాలే? ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు రిజైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ప్రజల్ని కొంతవరకు నమ్మించాలంటే చేయాలి కదా. ఓకే, సో మీకున్న సోర్స్ ప్రకారం చేయబోతున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు కవిత పెట్టిన డిమాండ్స్ వీళ్ళు ఓకే అనుకుంటే డెఫినెట్ గా చేస్తారు. మేజర్ డిమాండ్ ఏంటండి ఆమె డిమాండ్? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి, లేకుంటే నానే ప్రెసిడెంట్ చేయండి అనేది. వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీఆర్ ని సైడ్ చేయాల్సి వస్తుందేమో. కేటీఆర్ ప్రెసిడెంట్ చేస్తే నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి. నువ్వు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, అట్లనే కేటీఆర్ ను ప్రెసిడెంట్ చేస్తే నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయి అని. ఇప్పుడు నన్ను ప్రెసిడెంట్ చేయి, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయి అన్నట్టు ఆమె సామాజిక తెలంగాణ గురించి ఎట్లా మాట్లాడుతుంది చెప్పండి? ఇది నిజం అయితే మరి తప్పు అవుతుంది. మీరు చెప్పేది నిజమా కాదా? వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పేది నిజమా కాదా అన్నప్పుడు అలా మరి లెటర్ ఎందుకు ఇవ్వాలి? ఏమున్నది అలా లెటర్ ఇవ్వడానికి? తండ్రికి లెటర్ ఇవ్వడం ఏంటంటే డైరెక్ట్ వెళ్ళి చెప్తారు కదా. వెళ్ళి చెప్పడానికి అక్కడ స్కోప్ లేదు కదా. లేదు అంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఈమె కలవడానికి ఇష్టం లేదా? ఆయన అపాయింట్మెంట్ కంటే ముఖ్యంగా కూడా పోతే బాగున్నావు అంత వరకే ఉంటది. దీని డిమాండ్లు ఇది చెప్పేదంతా ఆయన వినడు కదా. ఆల్రెడీ ఆయన చాలా బాధతోటి ఉన్నాడు కదా దాని మీద. దేని మీద? కవిత మీద. బాధ ఎట్లా?
అంటే మాట్లాడే మాటలుగా మాట్లాడే మాటలు కాదు. ఈ రోజు ఏ పరిస్థితి వచ్చింది, నేను అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది అనేది డెఫినెట్ గా బాధ ఉంటది కదా. ఆయన ఒక్కొక్క 40 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగి వచ్చిండు కదా. వీళ్ళలాగా ఎవరు తెచ్చియలేదు కదా ఆయనకు. 83లో ఓడిపోయి 85లో గెలిచి అప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు ఆయన ఎక్కుకుంటూ ఉద్యమాన్ని ఏదైతే అదైందని ఉద్యమాన్ని ఎజెండా పుట్టించి కష్టాల మీద ఈ రోజు ఇక్కడికి తెచ్చుకుంటే డమ్మని పాతాలకు పడేసింది వీళ్ళ వల్ల కాదు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ పేరుతో ఏమైనా వస్తుందేమో, అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సామాజిక తెలంగాణ పార్టీ అనేది అంటున్నారు, చాలా పేర్లు ఉన్నాయి. చాలా ఒకటండి, ఏది చేసినా డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాము అనేది వాళ్ళకున్నది. పైసలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. నేనేమంటున్నా, ఆ డబ్బుతోటి మీడియాను కొంటాము, ఆ డబ్బుతోటి ఇంటలెక్చువల్ని కూడా మేనేజ్ చేసుకుంటాం, ఎవరినైనా చేసుకుంటాం. ఇప్పుడు పార్టీల తను కవిత చేసేది ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకు నచ్చకపోయినా కానీ పెద్దసారిని ఇబ్బంది పెడుతుందో లేకుంటే ఎందుకు ఇట్లా ఈ రకంగా ప్రవర్తిస్తుంది అని నచ్చక రానోళ్ళు ఉన్నారు కదా. డబ్బు ఉంటే పెయిడ్ వర్కర్స్ ఎంబడి ఉండే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో నడిపించుకుంటారు అట్లా. బీజేపీలో కూడా ఇక చెప్పొద్దు కానీ మా పార్టీలో కూడా కొందరు కవితకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో కూడా కవితకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా మేడం? ఉంటారా అట్లా? బీజేపీ వాళ్ళు అయితే అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నారు. మీ దాంట్లో కూడా ఉన్నారు? ఉండొచ్చు, కామనే కదా. పొలిటికల్ లీడర్లు అంతా పొద్దుగాలంతా పార్టీ ఆఫీసులలో ఎంత తిట్టుకున్నా సాయంత్రం పూట కలుస్తూనే ఉంటారు కదా. ఏమో అవన్నీ మీకు తెలిసేమో కానీ అట్లాంటివి నాకు తెలియదు, నేను చూడలేదు కానీ వింటుంటాం అంతే. ఇప్పుడు హరీష్, కేటీఆర్, కేసీఆర్ ఇది ఒక పార్ట్. ఇప్పుడు కవిత బయటికి ఒకవేళ వస్తే బీఆర్ఎస్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందని అంటారా మీరు? అంటే ఆమె అన్ని విషయాలు బయట పెట్టడమో లేకపోతే వాళ్ళ గురించి డిస్కస్ చేయడమో పార్టీ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంటుందా? లేదు ప్రజలు ఏం పట్టించుకోరా? ఆల్రెడీ స్కామ్ బయటికి వచ్చినప్పుడే 25% డ్యామేజ్ అయింది. సీఎం కేసీఆర్ ఏంది, కేసీఆర్ బిడ్డ ఈ స్కామ్ లో ఉండడం ఏంది, అరెస్ట్ అయినాక 50% అయిపోయింది అది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతోటి ఆల్రెడీ 75% అయిపోయింది. ఏది ఉన్నా ఏం చేసినా ఎవరిని తిట్టినా ఎట్లా కొట్లాడినా ఎట్లా చేసినా ఉద్యమాన్ని నడిపినోడు అనేది కేసీఆర్ మీద ప్రజలకు కొంచెం ఉంది, పార్టీలు ఉన్న వాళ్ళకు ఉంది, ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళకు, కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు ఉన్నది. ఆ గౌరవం వాళ్ళ మీద ఉంది. కానీ ఆల్రెడీ ఆగమైపోయి ఉందండి, డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. పండుగడి ఎప్పుడు వలుగుతుందో అన్నట్టు అక్కడ పరిస్థితి. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోయినారు కదా, ఒక అంచనా ఒక ఏమంటారు ఒక కన్క్లూజన్కి వచ్చారు కదా కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఆ ఈక్వేషన్ ఏం వర్కౌట్ అవ్వదా? ఇగో అండి, పలిగిపోయిన వస్తువును టేప్ తోటి అతకబెట్టినట్టు ఉంది టెంపరీగా అక్కడ పరిస్థితి. అట్లా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మొదటికే మోసం వస్తుంది, అందుకని మన ఇద్దరమన్నా కలిసి ఉందాం. కలిసి ఉండకుంటే ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, కష్టమైపోతుంది. ప్రజలు ఎవరు నమ్మరు, క్యాడర్ ఫస్ట్ ఆగమాగమైపోతున్నారు. కాబట్టి అట్లా వీళ్ళు నటిస్తున్నారు, నమ్మిస్తున్నారు ప్రజల్ని. కానీ ఒకవేళ కవిత వస్తే ఇవన్నిటిని బ్రేక్ చేసేస్తుంది కదా, ఏం జరుగుతున్నది, వాళ్ళు ఎందుకు కలిశారు, ఏం చేస్తున్నారు లోపల ఇంటర్నల్ అవన్నీ ఆమె చెప్పడానికి అవకాశం ఉంటది కదా. డెఫినెట్ గా ఆ అవకాశం ఉంటది కాబట్టి వీళ్ళిద్దరు మనం కలిసి ముందుకు పోదాం. ఒక రకంగా కవిత బెదిరిస్తున్నట్ట, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ అట్లా అనుకోవచ్చా? ఇంకా అంతే కదండి. లేకపోతే అయిపోయింది ఎంత కష్టాల మీదనో బెయిల్ తీసుకొచ్చిర్రు. ఆ బెయిల్ తీసుకురావడంలో ఎక్కంగా దిగంగా కేటీఆర్ ఎన్నిసార్లు ఎక్కిండు ఎన్నిసార్లు దిగిండు అనేది మనం చూసినాము. ఎంత కష్టంగా ఎన్ని అండర్స్టాండింగ్లు ఎంత అయితే బెయిల్ వచ్చింది అనేది నాలాంటి దానికి తెలుసు, మీకు కూడా తెలుసు అనుకోండి. ఇంత కష్ట నష్టాల కోర్చి ప్రజలకు ముఖం చూపించుకోక క్యాడర్ ముందు తల వంచుకునే పరిస్థితి వచ్చి కూడా నేను బెయిల్ తీసుకొచ్చితే కొన్ని రోజులు సెట్ రైట్ అయ్యేంత వరకు సైలెంట్ ఉండమంటే కూడా ఏదో మునిగిపోయినట్టు. ఈ రకంగా ఇప్పుడు పార్టీ లైన్లు ఉండాలి, కానీ పార్టీ లైన్లో పార్టీ తీసుకున్న ప్రోగ్రామ్ కవిత తీసుకుంటుంది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య ఆస్తి గొడవలు బాగా జరిగినాయి. ఇప్పుడు అవే మొన్నటిదాకా వీళ్ళ దాంట్లో కూడా ఉండే అవకాశం ఉందా? అట్లా ఏమన్నా ఉందా? డెఫినెట్ గా ఉంది. ఆల్రెడీ కంబైన్డ్ ఆస్తులు ఉన్నాయా?
ఆల్రెడీ ఉన్నాయి. అంటే అది కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ డివైడ్ చేసిండ్రు అనేది కూడా తెలిసింది కేసీఆర్. మరి ఆ డివైడ్ చేసిన దాంట్లో కవితకి ఇచ్చింది నచ్చిందో నచ్చలేదో, ఇంకేం తక్కువ అనిపిస్తుందో ఏందో కానీ ఆ రకంగా కూడా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల ప్రభుత్వంలో సంపాదించుకున్న దాంట్లో నాకు కూడా ఖచ్చితంగా, నేను పార్టీ కోసం పనిచేసిన కదా, నాకు కూడా 50% వాటా రావాలి అన్న దాంట్లో కూడా అట్లా కూడా కొట్లాడుతున్నారు. జనరల్ మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఆర్ ఎక్కడైనా కలిసినప్పుడు వీళ్ళు ఒక దగ్గర కనిపిస్తున్నారా మీకు? లేదు, ఎవరిది వాళ్ళదేనా? లేదండి, అంటే అందరం పోతాము, మంచికైనా చెడ్డకైనా. కానీ ఇట్లా మంచిగా ఇట్లా కుటుంబ సభ్యులము అన్నట్టు హ్యాపీగా ఒక దగ్గర కూర్చొని మంచిగా చిన్నప్పటిలాగా పాలిటిక్స్ రాకముందు లాగా ఎవరం ఉంటలేము. ఎవరికి వాళ్ళమే, ఎవరి గ్రూప్ వాళ్ళే, ఎవరిది వాళ్ళమే. ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా పక్కపక్క కూర్చోవాల్సి వస్తే కూడా నటించుకోవడం అంతే. అక్కడలేము. ఎందుకంటే రీసెంట్ గానే మా మీనత చనిపోయింది కదా. ఇప్పుడు సంతోష్ రావు ఎందుకో కనబడట్లేదు. వాడెక్కడ పోయిందండి? వాడు కేసీఆర్ దగ్గర ఉంటే ఏంటండి? కేసీఆర్ దగ్గర ఉంటే కేసీఆర్ ను పెద్ద మనిషి కాబట్టి, బాబాయ్ కాబట్టి నేను గౌరవిస్తా అంతే. మాజీ ముఖ్యమంత్రిగా కాదు, బాబాయ్గా గౌరవిస్తా. కేసీఆర్ సడ్డకుని కొడుకే కదా ఆయన. రిలేషనే కదా. మాకెట్ట రిలేషన్ అవుతాడండి? వాడేవాడు ఫాల్తు గాని పట్టుకొని మాకు రిలేషన్ అంటే ఎందుకు కాదండి? ఆయన సడ్డకుని కొడుకు మీకేమవుతారు? రిలేషన్ కాదా? ఆయన వరకు ఉంటది రిలేషన్, మాకెందుకు ఉంటదండి రిలేషన్? వాడేవాడు మాకు రిలేషన్ ఏంది? ఇప్పుడు ఎవరు? శోభమ్మ గారి సిస్టర్ కొడుకు కదా. అవును, అదే ఆమె వైపు అన్నట్టు, అది అంతే కదా. ఆమె వైపు అన్నట్టే. వాడు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది పార్టీకి? వాడు ఈ రోజు వాని వల్ల జరిగిన నష్టం ఏంది అనేది కుటుంబ సభ్యులుగా మాకు తెలుసు. ఇక మీలాంటి వాళ్ళు ఆ దేశపతి శ్రీనివాస్ గారు, అసలు ఆ దేశపతి శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉండే. నిన్న మొన్న కొన్ని నాకు చూడండి అని కొందరు పంపించిండ్రు ఆయన మాట్లాడినాయి. అవి చూస్తే అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే, మొత్తం మేం కుటుంబ సభ్యులం కాదు, వీళ్ళే కుటుంబ సభ్యులు అన్నట్టు ఆ వి ప్రకాష్ అన్న, ఈ దేశపతి శ్రీని గారు అసలు ఎన్ని చెప్తున్నారు. అసలు వండర్ అనిపిస్తుంది నాకు వాళ్ళు చెప్పేది మాట్లాడుతుంటే, వింటుంటే. ఏం తెలుసా నీ మా కుటుంబంలో ఇంటర్నల్ ఉన్నది? మీరు రాజకీయ పరంగా కేసీఆర్ను చూసిండ్రు కావచ్చు, సిద్ధాంత పరంగా, పార్టీ పరంగా, సంస్థాగత పరంగా అవి మాట్లాడండి. కానీ ఇంటర్నల్ విషయాలు మీకేం తెలుసా అండి? చూడండి, మీరు చూసినప్పుడు చూసి మీరు వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తర్వాత నేను మీకు చెప్తాను. వాళ్ళకి ఏం తెలుసా అని మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా, ఈ రకంగానా ఇట్లా మాట్లాడడం? బాబాయ్ గారు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు ఆయనే కదా. అడ్డంగా నాశనం చేసిండు. మంచిగా బక్కగున్న చక్కగా నడిచేటోని ఈరోజు వంగిపోయేటట్టు చేసిందే వాడు దరిద్రుడు. ఒక్కొక్క కవిత పెట్టుకున్న వాచ్కు రజనీకాంత్ గారు అడిగిన క్వశ్చన్ చేసిండు. మరి సంతోష్ గారు దాచుకున్న ఒక్కొక్క డైమండ్ 50 కోట్లు. ఒక్కొక్క డైమండ్ 50 కోట్ల. ఒక్క డైమండ్ 50 కోట్లు. ఒకటే డైమండ్ కాదు, ఒక్కొక్క డైమండ్ 50 కోట్లు. అట్లా బోలెడండి డైమండ్లు వాడు దాచుకున్నాడు. 100 కోట్ల డైమండ్లు ఉన్నాయి వాడి దగ్గర. అవన్నీ ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడి నుంచి తెచ్చిండు ఇవన్నీ? ఇక్కడ నుంచి తెచ్చిందండి. తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిప్పి పిలిచి వేసి. ఇప్పుడు ఎన్ని ఫామ్ హౌస్లను ఉంటాయి? 100 ఫామ్ హౌస్ లా పెట్టుకోలేడు, 100 బిల్డింగ్ లా కొనుక్కోలేడు. వాని ముష్టి మొహానికి చెప్పులు లేనోనికి 3 ఫామ్ హౌజులు అయినాయి. ఆ ఫామ్ హౌజులు చూపిస్తాను కూడా మీకు నేను చెప్పిన, మీరే పోదామని రాలేదు. అన్ని ఫామ్ హౌజులు అయిపోయినాయి. ఒకటి నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆస్ట్రేలియాలో 1000 ఎకరాలతోటి జేఎస్ రాంచ్ అనే ఎస్టేట్ ఒకటి ఉంది అని. నేను అది దాని మీద చాలా సెర్చ్ చేస్తే అది ఆస్ట్రేలియాలో లేదు, అది అమెరికాలో ఉంది. జేఎస్ రాంచ్ అంటే జే అంటే జోగినిపల్లి, వాడి ఇంటి పేరు జోగినిపల్లి అడిచింది కదా. అంటే సంతోష్. ఆర్ అంటే రావు కదా, రాంచ్ ఎస్టేట్ ముందట అట్లా పేరు. అంటే ఏంది మన అంటే వెంచరా లేకపోతే ఏదైనా గేటెడ్ కమ్యూనిటీనా? గేటెడ్ కమ్యూనిటీ కాదు, వెంచర్ కాదండి, వాడు ల్యాండ్ బ్యాంక్. అది ల్యాండ్ బ్యాంక్. ఆ ల్యాండ్ బ్యాంక్ ముందు జేఎస్ రాంచ్ ఎస్టేట్ అని 1000 ఎకరాలు. 1000 ఎకరాలు. ఒకటి కాదు, 2 కాదు, 1000. నిజమేనా? ఫోటోలు నిజమేనా అంటే ఇప్పుడు మనం లైవ్ లో ఉండగానే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. జేఎస్ రాంచ్ అంటే అది ఎక్కడ కనిపిస్తుందో మీరే చూడండి. జేఎస్ రాంచ్ స్పెల్లింగ్ చెప్పండి మేడం. జేఎస్ రాంచ్ RANCH కొట్టండి, అది ఎక్కడ చూపిస్తుంది? టెక్సాస్ అని ఉంది కదా, జేఎస్ రాంచ్.
JS ranch likely refers to a ranch, most commonly a cattle ranch, and maybe a specific name for a ranch or farm ata. అదేనండి. There are numerous okay. ఇది ఏ ప్రజలకు తెలుసండి ఇది చెప్పండి. ఓకే, ఇది నిజమేనా మేడం? వేరే వాళ్ళది మళ్ళీ ఇది మనం మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి దాని మీద. వేరే వాళ్ళది నేను ఎందుకు చెప్తానండి? ఇది వరకు ఎప్పుడన్నా నేను మీకు కాదు మీడియా మరి ఇది ఎవరి పేరు మీద ఉందో ఇక అది ఎవరి పేరు మీద పెట్టినరో ఏం పెట్టినరో. ఎంత ఉంటుంది ఆయన సంపాదన మీ అంచనా ప్రకారం ఎంత సంపాదించుంటాడు? చాలా సంపాదించిండండి, చాలా సంపాదించిండు. ఈ ముగ్గురి ఇది ఎంత ఉంటుందో అంత సంపాదించిండు వాడు. ఫస్ట్ ఆయన వెనక కవిత అట్లా సంపాదించుకున్నారు. ఎప్పుడు కేసీఆర్ వెనకాలనే ఉండు కదా, ఆయన ఎప్పుడు బయటికి రాలే కదా. కేసీఆర్ వెనకాలనే ఉన్నాడు అండి. కేసీఆర్ వెనకాల ఉన్నాడు కాబట్టి ఇదంతా చేయగలిగిండు కదా. ఎందుకు తెలియదండి? వాడు చేసిన దరిద్రాలు, వాడు చేసిన అన్యాయాలు, వాడు చేసిన దందా అంతా సివి ఆనంద్ గారికి తెలియదా? సివి ఆనంద్ గారినే ముక్తి చేసిండు, భూములు కొన్నాడు అంతే కదా. భూమి ఒకటి ఎందుకు కొన్నాడండి? ఎన్ని చేయాలనో అన్ని చేసిండండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో సంతోష్ కూడా ఉండుంటాడా? ఏమో ఏం పడైందో, ఉన్నాడో లేడో సరిగా తెలియదు. ప్రభాకర్ రావు మొత్తం అమెరికాలో ఉన్నాడు. ఆయన వస్తే తెలుస్తుంది అని అంటున్నాను. మరి ఆయన కూడా వచ్చే అవకాశం లేదు. అవును, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు. మళ్ళీ ప్రభాకర్ రావుని అక్కడ కూడా బెదిరించిండ్రు కదా. ఎవరు? వీళ్ళే బెదిరించిండ్రు కదా అక్కడికి వెళ్ళి. రావద్దని తర్వాత చెప్తా పేరు గాని, రావద్దని కాదు, నువ్వు వచ్చినా నోరిప్పొద్దు అని బెదిరించిండ్రు. అది ఎంతవరకు కరెక్టో కాదో కానీ వీళ్ళ బెదిరింపులకు మరి ఎవరు బెదిరించిండ్రు అనేది పర్ఫెక్ట్ గా తర్వాత చెప్తలేండి. కానీ బెదిరించిన దానికి నాకు ఈ పరిస్థితి ఏంది, నేను ఇన్లైన్లో నా సర్వీసు నేను ఇంత మంచిగా చేస్తే నన్ను అనవసరంగా ఇంత ఇబ్బంది పెట్టి ఇంత ఇది చేసి వాళ్ళు అనుకున్నట్టు చేసుకొని, అసలు ప్రభాకర్ రావు కంటే ఎక్కువ చేసింది రాధాకిషన్ రావు అండి. వీళ్ళకి సపోర్ట్ చేసింది ప్రభాకర్ రావు. వీళ్ళు చెప్పినట్టు కూడా చేయడానికే ఆయన యాక్చువల్ గా మంచి సిన్సియర్ ఆఫీసరే. ఆయన ఇష్టపడలేదు కానీ ఆయన పోస్టు అది కాబట్టి ఇప్పుడు ఆయన పేరు మీదకి అయిపోయింది. ఆయనను ఇబ్బంది పెట్టిన దానికి నాకు తెలిసిన సమాచారం ఏంది అని అంటే, అది నిజమో కాదో, నిజం అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఆయన సూసైడ్ కూడా అక్కడ చేసుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండ్రు. ఎవరు? ప్రభాకర్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు అక్కడ. చేసిండ్రు అని తెలిసింది. ఓకే, ఏం అవసరం అండి? కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసారని వార్తలు వచ్చినాయి. అందులో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి కుటుంబ వాళ్ళ మీద చేస్తారండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మొబైల్ ఫోన్స్ రాకముందు మనకు ల్యాండ్ ఫోన్సే ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఈడు ఉన్నాడు కదా శకునిగాడు, కేసీఆర్ అనే టైం ఇట్లా పైన ఉంటుండే ఫోన్స్ అన్ని రూమ్లలో ఉంటుండే ఇంటర్కమ్స్. ఏ ఫోన్ వచ్చినా వీడే పిఏ, వీడే అన్ని, ప్రతి ఫోన్ వీడే లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి వాడికి నచ్చి పెద్ద ఆయన కొద్ది దగ్గర అనుకున్న వాళ్ళకు డైరెక్ట్ ఇస్తుండే, లేకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మొత్తం వింటాడు వీడు. వీనికి అదొక రోగం ఉంది. విని ఇగో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇట్లా అని వానికి నచ్చని వాళ్ళను పెద్ద ఆయనకు ఇంటర్కమ్లా సైలెంట్ ఉండి వినమని చెప్తుండే. ఆ రోగం ఎప్పటి నుంచో ఉంది వాడికి. నేను ఫ్యామిలీ మెంబర్ నుండి చూసినా కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు అదే ఉన్నాడా? మళ్ళీ ఆయన కూడా ఏమైనా పార్టీలు మారి అటు ఇటు పోయి ఏమన్నా లీడర్ గిరి చేద్దామని రెడీ అవుతున్నాడా? వాని ముఖానికి వానికి ఒక పార్టీ అండి. రాజ్యసభ ఎంపీ. ఏం రాజ్యసభ అండి? రాజ్యసభ ఎంపీ ఇప్పుడు మాలాగా అపోజిషన్ లో పనిచేసి 10 ఏళ్ళు వేరే పార్టీలో పనిచేసి మాలాంటి వాళ్ళం పదవి తెచ్చుకున్నాము అంటే ఆ పదవికి అర్థం అందరూ ఉంటది. ఇంట్లో పార్టీ, నా ఇంటికి మీరు వస్తారు, నా ఇంట్లో ఉన్నది పెడతారు, మీరు తింటారు, అట్లున్నది అక్కడ ముచ్చట. అంతే, దాంట్లో ఏముందండి? ఆ పార్టీలో సర్పంచ్ గెలిచిన కన్నా ఇంత విలువ ఉంటది, బీఆర్ఎస్ లో సర్పంచ్ కన్నా ఇంత మనం వాల్యూ ఇవ్వాలి. కానీ వీని రాజ్యసభకు ఒక వాల్యూ ఉందా అండి? కానీ మొత్తం కాంప్రమైజ్ అయ్యారుగా మీ పార్టీ వాళ్ళు కూడా ఆయనతో. టానిక్ కేసు ఏమైందని ఇప్పుడు సంతోష్ దే కదా అందులో కీలక పాత్ర. టానిక్ ఏమైంది? హరితహారం ఏమైంది? అది కూడా 1000 కోట్ల స్కామ్. అది హరితహారం అన్ని తీస్తారండి, అన్ని తీస్తారు. అందరిని మేనేజ్ చేసేసినట్టు అనిపిస్తుంది నాకు మీ వాళ్ళని కూడా. అంటే ఎవరు మేనేజ్ అయినా రేవంత్ అన్న మేనేజ్ అవుతాడని అయితే నేను అనుకోను. డెఫినెట్ గా
తీస్తాడు, అనేది తీస్తాడు. కానీ చర్చ ఎందుకో మొత్తం కేటీఆర్ మీద జరుగుతున్నది, హరీష్ మీద జరుగుతున్నది, కవిత మీద జరుగుతున్నది, కేసీఆర్ మీద జరుగుతున్నది. సంతోష్ మీద అంత పెద్ద చర్చ లేదు. చర్చ ఉండొద్దనే సైలెంట్గా ఉండడేమో, ఎక్కడ ఇది చేయకుండా. ఫోటోలో కూడా పెద్ద కనబడతలేడు, ఎంతమంది ఎక్కువ ఫోకస్ అయ్యేటోడు. ఇప్పుడు ఆ ఫోటోలో కనబట్టట్లేదు కదా వాడి ఫేసు, అందుకని ఇప్పుడు అన్ని సెట్ చేసుకునే టెన్షన్లో ఉన్నాడు కదా. అప్పుడేమో రిలాక్స్ ఉన్నాడు కదా గవర్నమెంట్ లో, మరి ఇప్పుడు అంతా టెన్షన్లో ఉన్నాడు కదా. మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళలో చాలా అసెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ సెట్ చేసుకునే దాంట్లో ఉన్నాడు కదా. పెద్ద అయినా అప్పుడు ఎటు పోయినా కానీ వాడినే దరిద్రుని ఎంబడ పెట్టుకొని పోతుండే కదా. పోయిన దగ్గర ప్రతి సీఎం ఒక సీఎంఏ అన్నప్పుడు ఇక సీఎం కింద వ్యవస్థ అంతా కూడా ఏ స్టేట్కి వెళ్ళినా వాళ్ళ యాక్సెసిబిలిటీ ఉంటది కదా, అంతటా కూడా సెట్ చేసేసుకున్నాడు వాడు. అట్లా మొత్తం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అవ్వడానికి, మా కుటుంబం నాశనం అయిపోవడానికి వాడే దరిద్రుడు కారణం. సో ఒకవేళ మరి కవిత గారు రేపొద్దున పార్టీ పెడితే మీలాంటి వాళ్ళు ఆమెతో కలిసి ప్రయాణం చేస్తారా? నేను ఎట్లా అడుగుతున్నారు రఘు, నేను అడగడంలో కేసీఆర్ బాబాయ్ అయినట్టు ఆయన ముఖ్యమంత్రి ఉంటేనే నేను కాంగ్రెస్ లా. అరే అప్పుడంటే మీ శకుని ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళలేకపోయినారు, ఇబ్బంది పెట్టి బయటికి పంపిరు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈమె మనం కష్టపడదాం, కొట్లాడదాం, చేద్దాం, ఆ ట్రాష్ అంతా చెత్త అంతా మనకు వద్దు, మనం ఒంటరిగా కొట్లాడదామని పిలుస్తారు. ఎవరు చెత్త? అదే అటువైపు ఆమె వ్యతిరేకించేవాళ్ళు. దాని అవసరం కోసం ఏదైనా చేస్తుందని ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ నాకేం అవసరము, నేను ఇక్కడ 10 ఏళ్ళు పని చేసిన, నాకు ఇక్కడ ఇస్తారు కదా, వస్తుంది కదా కొంచెం. పరిగణలోకి తీసుకుంటలేరు. ఎవరన్నారు పరిగణలోకి తీసుకుంటలేరని? మీరు ఎట్లా అంటారు పరిగణలోకి? మహిళలంతా ధర్నా చేస్తారు, మహిళా నాయకురాలంతా గాంధీ భవన్ లో మాకు పదవులు రావట్లేదని. అది ధర్నా కాదండి, దాన్ని ఇక వేరే రకంగా క్రియేట్ చేసి ఇండ్రు. మీ మీడియాకి ఎప్పుడో ఒక కొత్తదనం కావాలి కాబట్టి అసలు యాక్చువల్ గా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అని పెట్టుకున్నారంట. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పెట్టుకుంటే అలా పనిచేసిన మహిళలందరూ ఆ మహిళా ప్రెసిడెంట్ ను, మరి నీకు లేదు పదవి, మాకు లేదు, మరి మేము అంతగానం పనిచేస్తే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎట్లా పదవులు ఇస్తుండ్రు అని ఆమె తిట్టిండ్రట. తిడితే ఆమె ఏడ్చి ఆమె ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చేసరికి వీళ్ళు కూర్చున్నారు మహిళలు. మీ మీడియా వచ్చేసింది, వాళ్ళు కూర్చున్నప్పుడు ఈమె కూర్చొని తప్పని పరిస్థితి వచ్చి ఈమె కూర్చుంది. అదంతా డిఫరెంట్ అయిపోయింది. మీడియాకి రాకుంటే బాగుండు, కాకపోతే డెఫినెట్ గా ఇస్తారు, ఆమెకు కూడా అవకాశం వస్తుంది. కొంచెం ఓపికగా ఉండాలి, ఎందుకంటే మీరు కూడా పరిణామాలు చూస్తున్నారు కదా. ఎందుకు ఇంతవరకు ఎక్కడ దాదాపు 1.5 year అవుతున్నది, మీకు ఏ పదవి మీకు ఎందుకు ఇవ్వట్లేదు మీ పార్టీ? డెఫినెట్ గా వస్తుందండి. ఇప్పుడు నేనేంది హుస్నాబాద్ సీటు త్యాగం చేసిన ప్రవీణ్ రెడ్డి అని ఉన్నాడు, అట్లా చాలా మంది ఉన్నాం కదా. నేను కూడా రేవంత్ అన్నను గట్టిగానే అడిగిన, నాకు కరీంనగర్ ఈసారి ఖచ్చితంగా కావాలి అని అడిగితే, ఆ బీసీకి అందరు బీసీలకు ఇస్తారు కదా, బీసీకి ఇవ్వాలి, డెఫినెట్ గా గవర్నమెంట్ వస్తుంది, నేను చేస్తామా అని కూడా చెప్పిండు. డెఫినెట్ గా ఇంతవరకు అయితే మాట తప్పుతాడు అని నేను అనుకోలేదు. రేవంత్ అన్న తప్పడు అని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా వస్తుంది, ఈ 1 month లో అందరికి ఫుల్ఫిల్ అయిపోతాయి. సో రూలింగ్ ఎట్లా ఉంది మేడం? ఆల్ పర్ఫెక్ట్ గానే నడుస్తున్నదా గవర్నమెంట్ రూలింగ్? మీలాంటి వాళ్ళు అప్పుడు 10 years కొట్లాడారు కదా బాలేదని, ఏమైనా మార్పు వచ్చినట్టుగా కనబడుతున్నదా? మార్పు కనబడుతుంది కదా అండి, ఎందుకంటే మంత్రులు మంచిగా పనిచేస్తున్నారు, అందరికీ స్వేచ్ఛ ఉన్నది, మేము కూడా మంచిగానే ఉన్నాము, పదవులు రాలేదు ఒకటి దానికోసం వెయిట్ చేస్తున్నాము అన్నట్టుగాని బానే ఉంది కదండి. ప్రజాపాలన మంచిగా అన్ని రకాలుగా మంచిగానే నడుస్తుంది కదా. అయినా కూడా మంచిగా నడిచేదాన్ని కూడా వీళ్ళు ఏదో రకంగా డిస్టర్బ్ చేసే రకంగా వీళ్ళు వ్యవహరిస్తుండ్రు కదా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఒక దారికి వచ్చే అవకాశం ఉందా? కేటీఆర్ మరింత అగ్రెసివ్గా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నిటిని ఫేస్ చేసి కొంత బలం సంపాదించుకొని 2028 or 29 ఎలక్షన్స్కి రెడీ అవుతాడా? మొన్న రజతోత్సవ సభ జరిగింది కదా, ఆ సభ తర్వాత ఈ వ్యవహారం అంతా జరుగుతున్నది. సరే ఆయనకి ఆ సభ జరిపారు, జనం వచ్చారన్న హ్యాపీనెస్ కూడా లేకుండా పోయినట్టుంది ఈ వరుస ఇన్సిడెంట్స్ తోటి. సో మరింత పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నట్టు కనబడుతుందా? ప్రజల మంచైనా చెడ్డైనా ప్రజల్లో కొంచెం పార్టీ కంటే కేసీఆర్ మీద ఉంది, ఆ గౌరవం ఉంది, ఆ ప్రేమ ఆయనకు ప్రజల మీద ఉంది. కానీ వీళ్ళందరూ చేసే వ్యవహారానికి ఆ పార్టీలో ఉన్న క్యాడర్ కానీ ప్రజలు కానీ, పార్టీలో ఉన్న క్యాడరు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు చూస్తున్నారు ఏంది ఇది ఇంత అయిన తీసుకొస్తే వీళ్ళు ఇంత నాశనం చేస్తున్నారు అని. ఆల్రెడీ ప్రజలకు మాకు అల్టిమేట్గా చెప్పిన కేసీఆర్ చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ కాకుండా
కొంత అయింది కదా. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా ఇట్లా చేస్తున్నారు అని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒకటేనండి, ఇక్కడ వీళ్ళెవరు లైన్ మీదకి మునుపటిలాగా కేసీఆర్ మాట మీద వీళ్ళు నిలబడరు. ఈ ఎవరు దుకాణం వాళ్ళదే. ముగ్గురు ఎంతసేపు 3 ముక్కలాట ముగ్గురు అంటారు కానీ 3 ముక్కలాట కాదు, 4వ అక్కలాట లాగా ఉంది. ఆడొకడు ఉన్నాడు కదా శకున్ గాడు, ఫస్ట్ వాడే ఉన్నాడు కదా దరిద్రుడు, వాడు ఉన్నాడు. వానికి అక్కడ సపోర్ట్ ఉంది కదా, మేజర్ సపోర్ట్. కాబట్టి వీళ్ళందరూ ఒక లైన్ మీదకి రావడం చాలా కష్టం. వచ్చేది ఉంటే ఈ పరిస్థితులే బయటికి రావు. ఇప్పుడు నేనే అనేది చూపించుకోవాలనే దాంట్లో కేటీఆర్ బొమ్మ ఒకటి పెట్టాల్సి వచ్చింది. ఈ 2 బొమ్మలు ఉండుంటే ఏది ఉండకపోతుండే, కొంచెం అట్లట్లు ఉంటుండే. వీళ్ళకి ఏదో హింట్ ఇద్దామంటే అది వేరే రకంగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఒకటే దారి, కవితక కేసు ఉంది, కేసీఆర్ బీజేపీకి సరెండర్ కాడు. ఇక ఆల్టర్నేట్ ఏంది, వీళ్ళు ఒక తాటి మీద ఉండేటట్టు లేరు ఈ నలుగురు కూడా. కాబట్టి కాంగ్రెస్ పోవాలి. కాంగ్రెస్ పోవడానికి టాక్స్ నడుస్తున్నాయి. ఎవరు? కేసీఆర్. అవునా? ఎందుకంటే అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు విలీనం చేస్తా అని చెప్పిండ్రు కదా. ఓకే. అప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు సారీ చెప్పైనా విలీనం చేసే పరిస్థితి ఉంది. విలీనం చేస్తే ఇంకేది ఉండదు కదా. నిజమేనా? అది ఆ చర్చ ఉన్నది. ఆయన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చెప్పారు కదా, పార్టీ విలీనం దిశగా చర్చలు జరుగుతున్నాయి అన్న లైన్ నిజమేనా? డెఫినెట్ గా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఆయనకు అన్ని రకాలుగా డిస్టర్బ్ అయి ఉన్నారు, ఫిజికల్ గా మెంటల్ గా అన్ని రకాలు డిస్టర్బ్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఆయన ఒకవేళ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు, వచ్చేది ఉన్నా ఈయన సీఎం క్యాండిడేట్ అన్న కదా పరిస్థితి కేటీఆర్ ను. అంటే వీళ్ళు ఊరుకోరు. కేసీఆర్ చేసే పరిస్థితి లేదు. ఇదంతా గొడవ, ఇదంతా హెడేక్ అంటే కూడా ఇప్పుడు ప్రజలందరి ముందట సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పిండు అనేది ఒకటి ఉన్నది కదా. ఆ మాట తురిపేసుకోవాలి. ఇప్పుడున్న ప్రాబ్లం సెట్ కావాలి. అవన్నీ సెట్ అయితే మేడం కన్విన్స్ అయ్యి, మేడం అపాలజీ చెప్పి కన్విన్స్ అయితే పార్టీ మెర్జ్ చేయొచ్చు. సెంట్రల్ లో ఇండియా ప్రెసిడెంట్ లేకుంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అష్యూరెన్స్ తోటి మెర్జ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఆయనకు చాలా ఉంది సెంట్రల్ లో. అంతకుమించి ఆప్షన్ లేదా కేసీఆర్ కి? పార్టీ నిలబెట్టాలా, బతికించాలా, ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అది ఉంది. కానీ పరిస్థితులు లేవు కదండి. పరిస్థితులు ముఖ్యమంత్రిని చేయలేడు కదండి. అట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ ని విలీనం చేసి కొడుకు ఎట్లా అవుతాడు? అది అంత ఈజీ కాదు కదా. ఆయన అల్టిమేట్ టార్గెట్ ఆయన తర్వాత తన కొడుకుని చేయడం కదా. అది ఫస్ట్ ఉండే అట్లా ఒపీనియన్. ఎప్పుడైనా ఒక పార్టీ ప్రెసిడెంట్ కానీ రాజకీయ నాయకుడు అనేటోడు ఒకటే మనం ఇదే కావాలి అనుకుంటే ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి కదా. జరుగుతున్న పరిస్థితులు పరిణామాలను అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తాడు రాజకీయ నాయకుడు. కాబట్టి ఒక పద్మవ్యూహం లేకుంది పరిస్థితి కాబట్టి తప్పదు కదా, కొన్నిసార్లు తప్పదు. అవినీతి కేసులన్నీ అవుతుందన్నట్టే ఇక. ఎందుకంటే ఆయనే హైకమాండ్ తో చర్చ జరపాలనుకుంటే ఈ కేసులు ఎక్కడి? అటు కేసులు పెట్టింది బీజేపీ కదా, కాంగ్రెస్ కాదు కదా. అదే అంటున్నాను నేను కూడా. మీరు కాంగ్రెస్ ఏం చేదన్నట్టే కదా. ఇక కాంగ్రెస్ మీరు రాలే కదండి. అదే అంటున్నానండి. ఒకవేళ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మీదే కదండి. స్టేట్ గవర్నమెంట్ పెట్టాల్సిన కేసులు ఉంటాయి కదా. పెడతారు కదా, పెడుతున్నారు కదా ఆల్రెడీ. మరి విలీనం అన్న తర్వాత ఆ చర్చలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అది ఉండదు కదా అంటున్నా నేను. ఆ సబ్జెక్టే ఉండదు కదా. ఇప్పుడైతే పెడుతున్నారు కదా. ఇప్పుడైతే రేవంత్ అన్న గట్టిగానే ఉన్నాడు కదా. ఇప్పుడు ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఏంటి తెలంగాణకి పరిమితం కాదు కదా, దేశమంతా ఉన్నది కదా. మన దేశ రాజకీయ ప్రయోజనాల కోసం కూడా కొన్నిసార్లు తప్పదు కదా. మరి ఆ లైన్ తీసుకుంటే మరి రేవంత్ ఏం లైన్ తీసుకుంటాడు? మీ హైకమాండ్ ఒకవేళ కేసీఆర్ కావాలి అని అనుకుంటే మరి కేసీఆర్ కావాలనుకుంటే కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలకు వెళ్తాడు కదా. రేవంత్ అని ఇక్కడ ఉన్నాడు కదా. రేవంత్ యాక్సెప్ట్ చేస్తాడా మరి? కేసీఆర్ కాంగ్రెస్ లోకి వస్తా అంటే దాన్ని రిసీవ్ చేసుకుంటాడా? చేసుకోడు అని అనుకుంటున్నాను నేను అయితే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. నిజమేనా? ఆయన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అన్నారు ఫామ్ హౌస్ లో మూడు సార్లు ఇప్పటికే డిస్కషన్ జరిగినాయి. కాంగ్రెస్ హైకమాండ్ దూత డిస్కస్ చేసిండు ఆల్రెడీ. దీని మీద చర్చ నడుస్తున్నది. ఎండింగ్ దశకు వచ్చిందని ఆయన మాట్లాడిండు. వారికి ఏ సోర్స్ తోటి మాట్లాడినో నాకు ఐడియా లేదు, కానీ ఆ అవకాశం ఉంది అని నేను అంటున్నాను. ఎందుకంటే అప్పుడు తెలంగాణ వచ్చే ముందు యూపీఏ గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళేదాన్ని కాబట్టి అక్కడ ఎందరితోటి ఆయనకు అంటే కేసీఆర్కి ఇప్పుడని కాదు
ఈ సెంట్రల్ మినిస్టర్ అయి తెలంగాణ ఉద్యమని కాదు, ముందు నుంచే కేసీఆర్ కు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళతోటి ఉన్నాయి. ఎందుకంటే ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ గారే కేసీఆర్ కు చాలా క్లోజ్ ఉండే. ఆయన ఉండుంటే వేరే రకంగా ఉండేది. కానీ అట్లా లింక్స్ ఉంటాయి కదా అండి. ఆ లీడర్స్ అందరు, దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు కదా. ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రమ్యారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.